నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనులు బాగానే జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్గా అమీన్పూర్లో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో కొంతమంది తమ ఇళ్లను కోల్పోయిన వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. సో ఈరోజు ఉదయం హైకోర్టు దీని మీద కొంత విచారణ చేసింది. సో ఆ విచారణకు మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు అండ్ తహసీల్దార్ హాజరవ్వడం జరిగింది. సో ఇక్కడ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అవేంటో యాస్టీస్గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. సో ఇక్కడ కోర్టు ఏమడుగుతుందంటే, సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని కూడా అడిగింది. శని ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని కూడా కోర్టు గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా అని అడిగింది. చట్ట ప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్ను హైకోర్టు హెచ్చరించింది. ఇంకా ఏమంటుందంటే, రాజకీయ నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్ళొద్దు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారని కూడా అడిగింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందికి గురిచేస్తారా అని ఉన్నత న్యాయస్థానం తహసీల్దార్ని ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సూచించింది. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని ఆయన బదిలీవగా, చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కూడా హైకోర్టు హెచ్చరించింది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ బాస్లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారు జాగ్రత్తగా అని కొంచెం గట్టిగానే హెచ్చరించింది. అయితే ఒక్కరోజులో హైదరాబాద్ను మార్చే ప్రయత్నం చేయాలనుకోవడం మాత్రం సరికాదు అని హైకోర్టు సజెస్ట్ చేసింది. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచాం. జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులున్నాయి. మిగతావి పట్టించుకోకుండా కేవలం కూల్చివేతలపైన దృష్టి పెట్టారు. ట్రాఫిక్ సమస్యపైన హైడ్రాకు బాధ్యత ఉంది కదా, కానీ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో మీకు తెలుసు కదా. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుంది. సబ్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇల్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తుంది. ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉంది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయవచ్చు కదా. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే. పనితీరే చాలా అభ్యంతరకరంగా ఉంది. అమీన్పూర్ తహసీల్దార్, హైడ్రా కమిషనర్ తీరు అసంతృప్తికరంగా ఉంది. ఒక్క రోజులో హైదరాబాద్ను మార్చాలనుకోవడం సరికాదు. FTL నిర్ధారించకుండా అక్రమాలు అని మీరు ఎలా తెలుస్తారు అని హైకోర్టు ప్రశ్నించింది. ఇదే దిశగా విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఇదే యథాస్థితి కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించింది. ఈలోపు కౌంటర్లు దాఖలు చేయాలని కూడా సూచించింది. అయితే అసలు ఏమాత్రం మానవీయ కోణంగా ఆలోచించకుండా, ఈవెన్ అమీన్పూర్లో చాలామంది బాధితులు వాళ్ళ ఏడుపులు, గగ్గులు మనం చూస్తూనే ఉన్నాము. ఎవరికైనా సొంత ఇంటిని కోల్పోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఆల్మోస్ట్ హార్ట్ బ్రేక్ అయ్యే విషయం. సో ఈ విషయంలో గవర్నమెంట్ కొద్దిగా అంత దుందుడుకు స్వభావం కాకుండా కొద్ది గొప్ప నిలకడగా ఆలోచించి కొంచెం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నోటీసులు ఇచ్చి, టైం ఇచ్చి ఇవన్నీ చేస్తేనే పబ్లిక్లో ఇప్పటికే నెలకొన్న భయాందోళనలో మీరు దూరం చేయగలుగుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.